ఐగుప్తు నుంచి బయటపడ్డ ఇశ్రాయేలు దారి మధ్య మొత్తం పోరాటం ఎదుర్కొన్నట్టు మన బతుకంతా పోరాటమే. స్తోత్రం. ఇప్పుడు పోరాటంలో ఉన్న వాడికి సుఖం ఉంటుందా? ప్రశాంతత ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఉంటుంది. పోరాటంలో ఉన్నవాడు కూడా ప్రశాంతతను అనుభవించవచ్చు. ఎందుకంటే తమను నడిపిస్తున్న నాయకుడు బలవంతుడైతే, దేనికైనా చాలిన వాడిని గ్రహించగలిగితే పోరాటాన్ని కూడా ఆటాడుకున్నట్టు చేయగలుగుతాడు. పోరాటమే ఒక ఆట అవుతుంది. పోరాటం లాగా ఉండదు. పోరాటం ఒక ఆట అవుతుంది బలవంతుడైన వాడిని గుర్తిస్తే. యెహోషువ అన్నాడు, ఎవరివయ్యా నువ్వు? మా పక్షమున వచ్చావా, శత్రువుల పక్షాన వచ్చావా అంటే, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చానన్నాడు. నీవు నిలిచినది పరిశుద్ధ భూమి, నీ పాదములకున్న చెప్పులు విడు. ఆగని హోరులో ఆదిన నేలపై నా ముందు నడచితివే సైన్యములకు. ఆగని హోరులో ఆదిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. ముందున్న నాయకుడు బలవంతుడని గుర్తుపట్టగలిగితే ఎంత పోరాటమైనా భయం ఉండదు. ఈరోజు లోకమనే ఐగుప్తు నుండి విడుదల పొందిన మనకి అడుగడుగున పోరాటమే. సొంత వాళ్ళతో, బయట వాళ్ళతో, పరిస్థితులతో, నానా విధములైన సమస్యలతో. ఎందుకు ఈ పోరాటాలు? చాలా పనుంది. ఈ పోరాటాలన్నీ ఎందుకు? మన వ్రేళ్లకు యుద్ధము నేర్పుటకు, మనకు ఆయన కట్టడలను బోధించుటకు, ఆయన సంగతులు మన హృదయాల్లో ముద్రించుటకు, దేవుని కదలికల్ని మనం గ్రహించుకున్నట్టు కొరకు, దేవుడు మనకు అనుమతించిన పరిశోధనలో మనం పాస్ అవుట కొరకు. అర్థమైందా? చాలా ఉన్నాయి కారణాలు ఎందుకు ఈ పోరాటం అని. సో ఒకటి అర్థం కావాలి మీకు, లోకం నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ఒకేసారి పరలోకం వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ మనకు ఆయుష్కాలం ఉంది, కొంతవరకు బ్రతకాల్సి ఉంది. మొదటి సంగతి. రెండవది, వదిలిన శత్రువు అంతటితో వదిలిపెట్టలేదు, వాడు మళ్ళా వెంటాడతాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడగలిగితే, లూకాసు వార్త 4:13 చదవండి ఒకసారి చాలు. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చూసారా? సాక్షాత్తు యేసయ్యనే వాడు పూర్తిగా వదలలేదట, కొంతకాలం వదిలిపోయాడట. కొంతకాలం వదిలిపోయాడంటే అర్థం ఏంటి? కొంతకాలం అయిన తర్వాత మళ్ళా యేసయ్యనే వాడు మళ్ళా దర్శించి మళ్ళా శోధించడానికి ట్రై చేసినప్పుడు నువ్వెంత, నేనెంత? ఓకే, రైట్. ఇశ్రాయేలును బయటికి పంపించిన ఫరో మళ్ళా వెంటబడ్డట్టు ఇవన్నీ ఒకదానికి ఒకటి సింక్ అయ్యే వచనాలు స్పష్టంగా మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. లోకం నుంచి నువ్వు బయటకు వచ్చావు, అంత మాత్రాన లోకం నిన్ను వదలదు, వెంటాడుతుంది. ఇంకొకటి, ఇందాక చెప్పే వరుసలో ఈ మాట కూడా చెప్పాలి. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటికి తేగానే డింగ్మని కణాల్లో చేర్చవచ్చు, కానీ డింగ్మని చేర్చలా. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి యాత్ర పెట్టాడు. దానికి అనేక కారణాలు. ఒక కారణం ఏంటంటే, ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, కానీ దాదాపు 430 సంవత్సరాలకు పైచిలుకు వారు ఐగుప్తులో ఉన్నారు కనుక ఆ ఐగుప్తు అనుభవాలు, ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు వ్యవహారం అంతా వాళ్ళ హృదయాల్లో నిండుంది. ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి రావడం చిన్న సంగతే.
దానికేం పెద్ద చాకిరి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని కార్యాలు సూచక్రియలు చేశాడు, దిమ్మ తిరిగి ఫరోగాడు వదిలాడు, అయిపోయాయి. అది మొత్తం కలిపి అంత సింపుల్గా 1 నెల 2 నెలల వ్యవహారం జరిగి ఉండొచ్చు అంచనా. కానీ ఆళ్లల్లో ఉన్న ఐగుప్తుని దుళ్ళగొట్టడానికి 40 ఏళ్ళు పట్టింది. స్తోత్రం. నీలో నాలో ఉన్న ఐగుప్తుని దుళ్ళగొట్టడానికి దేవునికి టైం తీసుకుంటుంది. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది చేతులు ఎత్తలా. అర్థం కాలేదా? మరి చేయందుకు ఎత్తలా? ఏదో ఒకసారి మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి, సంతోషిస్తాను నేను కాసేపు. చాలా వందనాలు. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే డాక్టర్ మధులత, హల్లెలూయా, మా ఊర్లో ఉందిలే, మానసిక వైద్య నిపుణురాలు. సో పాయింట్ జాగ్రత్తగా గమనించండి. మనం లోకం నుంచి బయటకు వచ్చాం, ఓకే. కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, విషయాలన్నీ లోకం నుంచి విసర్జించి బయటకు వచ్చాం. అయితే విగ్రహారాధనలోంచి బయటకు వచ్చాం, కానీ మన హృదయంలో ఉన్న విగ్రహాలు ఉన్నాయి కొన్ని, వాటిని వదల్లా. దుష్ట సహవాసం నుంచి బయటకు వచ్చినట్టుగా ఉన్నాం, కానీ మన హృదయంలో దుష్ట సహవాసాలు కొన్ని ఉన్నాయి, వాటిని వదల్లా. చెడు తత్వం నుండి బయటకు వచ్చినట్టు మనం కనపడుతున్నాం పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని, కానీ మనలో ఉన్న చెడుగు తత్వం అది ఇంకా బయటికి వెళ్ళలా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి చేయవలసి ఉండే? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు, ఇది ఈజీయే. కానీ మనలో నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఐగుప్తుని వెళ్ళగొట్టడం అనేది చిన్న విషయం కాదు, బోల్డ్ అంత పని దేవుడికి. కాబట్టి పోరాటం స్టార్ట్ అయింది. మీరు గమనించారో లేదో, కొంత ప్రయాణం సాగిన తర్వాత వాళ్ళకి కమ్మని తిండి పెట్టి, పరలోకం అన్నా పెట్టి వాళ్ళని మేపుతూ తీసుకొస్తుంటే ఒక దశకు వచ్చేటప్పటికి ఐగుప్తులో కీరకాయలు బాగుండే, దోసకాయలు బాగుండే, కూరగాయలు బాగుండే అన్నారు. అన్నారా లేదా? కొంతమంది పొరపాటును పొందే బాప్తీసం అంటుంటారు. పొరపాటును పొందే బాప్తీసం పొరపాటును పొందిందంట, పొరపాటును పొందాడంట దరిద్రుడు. మిమ్మల్ని కాదులే, అనుకున్నాడు, ఆధ్యాత్మిక దరిద్రుడు అనమాట. ఆ మాట అనుకున్నాడు. పొరపాటును పొందింది పిచ్చోడా. పొందకపోతే అడిగిపోతావు, పొరపాటును పాతాళానికి పోతావు, పొరపాటును నరకానికి పోతావు, పొరపాటును కూడా పరలోకానికి రావు. పొరపాటును పొందింది నీ పొందా? వాళ్ళు కొంతమంది అన్నారు, పొరపాటును వచ్చావు ఈ మోసే మాటిని, మాంసం లేదు, ఏమి లేదు, ఐగుప్తులో మాకు మాంసం పెట్టారంటే వీళ్ళకి మాంసాన్ని ఉడికించారు. అక్కడ గుల్ల కొట్టుడు కొట్టి పని చేయించారు. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తేడా లేకుండా వీళ్ళ కన్నబిడ్డల్ని చంపారు, మహాదుర్మార్గం చేశారు. సుఖపడ్డారా? శ్రమ పడ్డారా? ఘోరమైన బానిస బతుకు బతికి అది బాగుందంటారు ఏంది? కొంత దూరం ప్రయాణం చేసినాక అంటే ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఐగుప్తు సంబంధమైన ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ వాళ్ళల్లో ఉండిపోయినాయి. ఈరోజు లోకంలోంచి మనం బయటకు వచ్చిన లోక సంబంధమైన విషయాలు చాలా మనలో ఉన్నాయి. వాటిని ఇష్టపడే శరీరం మనకు ఉండనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనలో దేవుడు చేయబోనుకున్న పని ఏంటంటే, లోకం నుంచి వేరుపరచబడిన మనలో నిండి నిబిడీకృతమై ఉన్న ఆ లోకాన్ని దొళ్ళగొట్టే పనిలో పడ్డాడు ఇప్పుడు ప్రభు. చాలా వరకు కొన్ని విషయాలు దొళ్ళగొట్టాడు, కానీ కొన్ని మొరాయిస్తున్నాయి మొండి. అవి వెళ్ళిపోవాలన్నా మనం పట్టుకున్నాం, అవి వెళ్ళిపోవాలన్నా మనమే పట్టుకున్నాం కొన్నిటిని. అవి ఏంటో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. సరే, దాన్ని పక్కన పెడతాను. మెయిన్ పాయింట్కి వస్తాను. ఎదురు సముద్రం, వెనక సైన్యం. ఒక్కటైతే మీకు అర్థమైంది, శత్రువు అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. నువ్వు వదిలితే కొంతకాలమే, తర్వాత మళ్ళా వాడు నిన్ను దర్శించే అవకాశం ఉంది. ఒక బలహీనతతో నువ్వు పదే పదే శోధించబడుతూ దాని విషయంలో నువ్వు తిప్పలు పడి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మొర్ర పెట్టుకొని కొద్ది కాలం నువ్వు నిగ్రహించుకొని ఉండగలిగితే, అమ్మయ్యా దరిద్రం వదిలిపోయిందయ్యా, ఇంకెప్పుడు రాదయ్యా నాకు అని అనుకోవద్దు. అది మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, యేసయ్య ఆత్మ బలంతో నిండుకున్నాడు, అందుకే కొంతకాలం వదిలిపెట్టి వెళ్ళాడు.
అంటే వాడి ఆశ ఏంటో తెలుసా? ఈ నింపబడిన బలం, ఈ నింపబడిన శక్తి, నింపబడిన అభిషేకం అలానే ఉండదు. కొద్దిగా ఏమరపాటుగా ఉంటే మళ్ళా నేను వచ్చి అతన్ని శోధించడానికి అవకాశం దొరుకుతుందని కొంతకాలం వదిలి వెళ్ళాడు. కాకపోతే వాడు ఎన్నిసార్లు వచ్చినా యేసయ్య దగ్గర ఖాళీ దొరకల. మన దగ్గర అయితే బోల్డ్ అంత ప్లేస్ దొరికింది. ఎందుకంటే ఆయనలాగా మనం సాధన చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే ఆ యేసయ్యే దిక్కు. స్తోత్రం. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మయే మనకు దిక్కు. ఇక ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి సనగటం మొదలుపెట్టారు కదా. మోషే అన్నాడు కదా, ఇక పైకి చూస్తున్నాడు. వాళ్ళు దగ్గరికి వస్తున్నారు. ఈలోపు వీళ్ళకి వాళ్ళకి మధ్య దేవుడు ఒక అగ్నిస్తంభమై నిలిచాడు. వాళ్ళని, శత్రువుల్ని వీళ్ళ దగ్గరికి రానివ్వల. వెంటబడి తరుముతున్నట్టుగానే అనుభూతి కలిగించాడు కానీ ఇటు సముద్రాన్ని మింగనివ్వల, అటు వాళ్ళని దరి చేరనీలా. ఇది గుర్తుపట్టాలి. అన్నీ నీ వెంటబడి తరుముతూ ఉన్నట్టుగా నువ్వు అనుభూతి పొందుతావు కానీ గుర్తుపెట్టుకో, ఏది నిన్ను జయించజాలదు. ఏది నీ మీద జయమో పొందదు. ఎందుకంటే ఒకప్పుడు నీకు లోకానికి మధ్య ఎవరూ లేరు. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను అగ్నివే వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి మధ్య అగ్ని స్తంభం నిలిచింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు వాడు దాటి రావాలంటే వాడు భస్మం అవుతాడు. అందుకే దయ్యములు వెరపిస్తాయి, బలహీనపరుస్తాయి, భయపెడతాయి, కృంగదీస్తాయి, కానీ నీ లోపలికి ప్రవేశించడానికి పర్మిషన్ లేదు. నిన్ను వశపరుచుకొని బలవంతంగా ఈడ్చుకుపోవడానికి పర్మిషన్ లేదు. ఇక కావాలని నీ అంతటా నువ్వు పెద్దాయన అడ్డులే నేను పోవాలి అంటే అప్పుడు పోయిద్ది అగ్నిస్తంభం. వాడుగా వచ్చి నిన్ను బలవంతంగా ఈడ్చుకుపోవడానికి మాత్రం ఛాన్స్ లేదు. ఇప్పుడు కొట్టాల చప్పట్లు దేవుని కృతజ్ఞతతో. స్తోత్రం కలుగునుగాక.